ఈరోజు ఏం రోజో తెలుసా? రథసప్తమి ఆదివారం. రథసప్తమి ఆదివారం. ఎంత మంచి రోజు! ఆదివారం రథసప్తమి వచ్చింది. మొన్న ఏదో అమావాస్య ఆదివారం వచ్చింది. అసలు భలే భలే వస్తున్నాయి. అసలు ఆ దేవుడు భలే అన్నీ నిర్ణయించి పంపిస్తున్నాడు. ఎందుకంటే ఎవరన్నా ఆరోగ్యం కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు పడుతున్నారేమోనని దేవుడు ఇలా తిథులు భలే సెట్ చేసి పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆదివారం అమావాస్య వచ్చినా, లేకపోతే ఆదివారం రథసప్తమి వచ్చినా ఎంత మంచి మంచి పూజలు చేయొచ్చు స్వాములకి, భగవంతుడికి. ఎంత మంచిగా స్వామివారిని మనం ధ్యానం చేసుకోవచ్చు, ఎన్ని పూజలు చేయొచ్చు, ఎన్ని వ్రతాలు చేయొచ్చు, ఎన్ని బాధలు తొలగించుకోవచ్చు. ఎన్ని బాధలైనా మనం తొలగించుకునే టైం అన్నమాట అది. ఆ స్వామికి ఆరాధన చేసినప్పుడు అసలు ఎన్ని బాధలైనా తొలగించుకోవచ్చు మనం. అలాంటి ఒక అవకాశాన్ని దేవుడు మనకి భలే భలే ఇస్తున్నాడబ్బా. ఎందుకంటే ఏదన్నా గ్రహదోషాల వల్ల కానీ, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, ఆరోగ్యంగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ, లేకపోతే ఎంత కష్టపడ్డా కలిసి రాకుండా బాధపడేవాళ్ళు కానీ, మంచిగా కలిసి రాకుండా బాధపడేవాళ్ళు అయితేనేమో ధనలక్ష్మి అష్టలక్ష్మి అష్టోత్తరాలు చేసుకోండి అబ్బా. ఆరోగ్యంగా నిమిత్తం అయితే సూర్యదేవుని ఆరాధన చేసుకోండి. తర్వాత రుణబాధల యొక్క బాధపడే వాళ్ళైతే కుబేరుడి అష్టోత్తరాలు చేసుకోండి. తర్వాత పిల్లల పుట్టక, లేకపోతే ఇంకా లేకపోతే గర్భదోషాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి. ఇలాంటి రోజులు చాలా మంచి రోజులు అబ్బా. ఇప్పుడంటే ఇప్పుడు చెబుతున్నావేంటి, టైం అయిపోయింది అనుకోమాకండి. ఎందుకంటే సాయంత్రం 6 నుంచి ఎప్పుడైనా రాత్రి 11 దాకా చేయొచ్చు, తప్పేం లేదు. పూజలు అంటే అది ఉండాలి. అది ఉండి కనుక మనం చేసుకుంటే చాలా మంచిదబ్బా. భగవంతుడు మనకి చూసారా, అదే దైవ బలం అంటే అదే అనమాట. మనకు తెలియకుండానే ఆదివారం సూర్యగ్రహణం వచ్చింది. నేను ఇవాళ ప్రొద్దున్నే లేచి ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మంత్రం చదువుకొని 2 కాళ్ళ మీద, 2 భుజాల మీద, శిరస్సు మీద, ఇంకా 7 చోట్ల పెట్టుకొని స్నానం చేశాను. అట్లాగే మా ఇంట్లో పిల్లలందరికీ, మా అబ్బాయికి, కోడలికి అందరికీ చేయమని చెప్పి నేనే జిల్లేడాకులు కోసుకొచ్చి ఇచ్చాను. గమ్మత్తు ఏంటంటే రాత్రి 7:30 అయిందబ్బా. అయితే జిల్లేడాకులు తెచ్చావా నాన్న అంటే, లేదు రేపు పొద్దున్న తెచ్చుకుంటా అంటున్నారు. రేపు పొద్దునంటే నేను తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేస్తాను. అలాంటప్పుడు నాకు ఎలా వర్తిస్తుంది ఆ మాట? అనేది కుర్రకారు వాళ్ళకి అర్థమయ్యే నాటికి అర్థమైద్దని చెప్పేసి, నేను తప్పైనా ఒప్పైనా మహాపాపమైన దోషమైన అన్నిటికీ నువ్వే నాయన సూర్యభగవాన్ దేవుడు అని వెళ్ళాను. ఆకులకి ఇక్కడ ఒక చిన్న ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ ఓపెన్ ప్లేస్లో జిల్లేడు చెట్లు చూశాను అనమాట. నేను అక్కడికి వెళ్ళి జిల్లేడాకులకు వద్దా ఆయన ఈ టైంలో మనకి ఆ చీకట్లోకి ఎట్లా వెళ్ళాలి అనుకుంటా వెళ్ళాను. అయినా భగవంతుడి దారి చూపిస్తాడులే, నాకైతే జిల్లేడాకులు కావాలి అంతే, దట్స్ ఆల్ అనుకొని వెళ్ళిపోతే అక్కడ ఇట్లా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అసలు ఆ టైంలో ఆయనకు అవసరం ఉండదు, కానీ సైకిల్కి పంచర్ గాలి కొట్టుకుంటున్నాడు. గాలి కొట్టుకుంటే దేవుడిని తలుచుకొని ఒక నవ్వుకున్నా నేను. నాయన నీవు అసలు నీ లేలా అని. అప్పుడు భయ్యా కొంచెం నేను ఆ ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి జిల్లేడాకులు కోసుకోవాలి, నాకు ఫోన్లో లైట్ వేసి ఇవా అంటే, సరే ఆంటీ అని చెప్పేసి లైట్ వేసి చూపించాడు. నాకు చూపిస్తే ఆయన అక్కడే ఉంది. ఇంతకుముందు ఓపెన్గా ఉండేది, దానికి ఒక రేకులు పెట్టారు, 1 2 3 రేకులు అడ్డం పెట్టి దానికి పట్టలు కట్టి నానా ఉత్కృష్టంగా పెట్టారు. దాని నిండా తీగలు కట్టారు. ఏ తీగ పొడుచుకుంటుందో, ఏ తీగ రాసుకుంటుందో, కాళ్ళ ఇట్టించి అట్టి దూనుకుతుంటే ఏ రేకు తగులుకొని కోసుకుంటుందో, అవతల పక్క కప్పలు ఉంటాయో పాములు ఉంటాయో తెలియదు. నాకు అవన్నీ తెలియదు. దేవుడా నీదే బాధ్యత, నీదే భారం, నాకైతే జిల్లేడాకులు కావాలి అని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా దాడుతున్నా. అయిపోయి అంటున్నాడు, ఆంటీ పాములు ఉంటాయి, ఇదంతా చాలా
పాతది కదా, పాములు ఉంటాయి జాగ్రత్త అన్నాడు. నేనన్నా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మనవాళ్ళని ఎత్తుకున్న తర్వాత ఇక తల్లిదండ్రి ఉన్నా లేకపోయినా పావులు కలిసి పుట్టుకోమన్నా తేళ్ళు కలిసి టపక్కమన్నా ఇంకేం ప్రాబ్లం ఉండదు బాబు. ఎందుకంటే వాళ్ళకి బరువు బాధ్యత వెంటనే తగ్గిపోతే హాయిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఏదైనా కుట్టి పట్టానాలే కానీ నాకు అంతకన్నా సంతోషమైంది ఇంకేం లేదు అని చెప్పేదాన్ని. అయిపోయి పక్కపక్క రాస్తున్నాడు. ఏంటి ఆంటీ గారు మీరు అట్లా అంటున్నారంటే, అంతేనయ్యా, ఉన్న కానీ భూమికి బరువు తప్ప బాధ్యతలు అయిపోయిన వాళ్ళ వల్ల ఇంకా ఏం ఉపయోగం లేదు. ఇది ఆయుష్ ఉన్ననాడు బతకాలి అంతే. అది ఎప్పుడో దేవుడు అనుగ్రహించి పక్కన తీసుకెళ్తే నో ప్రాబ్లం అని అనుకుంటా ఇక జిల్లేడు ఆకులన్నీ కోసి నమ శివాయ తల్లి అమ్మ జిల్లేడు తల్లి సూర్యదేవుడి ఆరాధన ఉంది కాబట్టి మరి మేమైతే కంపల్సరిగా నువ్వు కావాలి కదా, రేపు మా దోషాలన్నీ పోగొట్టాలి, నువ్వే మా దోషాలన్నీ పోగొట్టాలి, మాకు మరి మంచి చేకూరాలంటే నువ్వు లేకుండా ఏది జరగదు అమ్మా, నువ్వు మాకు రా తల్లి అని దండం పెట్టుకుంటా శివ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా ఆ జిల్లేడు ఆకులన్నీ కోసుకున్నారు. మాకైతే మేము 6 మంది, 6 ఏళ్ళు, 5 ఏళ్ళు 35, 6 ఏళ్ళు 42. అయితే ఇంకొక 20 ఆకులు ఎగస్ట్రా కోసుకోవచ్చు. నాలాగా ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే వాళ్ళకి పనికి వస్తాయిలే అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఎగస్ట్రా కోసుకొచ్చి మరి చక్కగా బకెట్లో వేసి శుభ్రంగా కడిగి ఎవరి వాళ్ళకి కౌంట్ చేసి లెక్క పెట్టి పక్కకు తీసి 4 ఆకులు 5 ఆకులు దేవుడికి నైవేద్యానికి అక్కడ పెట్టాలని 5 ఆకులు తీసి తక్కినవన్నీ బయట అరుగుల మీద పెట్టొచ్చు. ఎవరికి అవసరమైతే వాళ్ళు తీసుకొని పోసుకుంటారులే అని. అప్పుడు నేను ఆకులు కోస్తుంటే ఎక్కడి నుంచో నాకు కుక్క ఆ టైంలో ఆ ప్లేస్లో లైట్ వేసి ఎవరో వచ్చారు అని గట్టిగా అరుస్తుందబ్బా. అసలు ఇంట్లో మనిషి సచ్చిందో బతికిందో ఎవరు చూడరు. ఏది ఇప్పుడున్న ఉమ్మడి కుటుంబాల్లో కొడుకులు కానీ కోడళ్ళు కానీ తల్లిదండ్రిని ఏదైనా చప్పుడైనా చేసినా అసలు చచ్చారా బతికారా ఏం జరుగుతుందని వచ్చి చూడట్లేదు. కానీ ఆ కుక్కకేం బాధ్యతుందబ్బా, హాయిగా అది పడుకోవచ్చు. అక్కడెక్కడో అని దూరం నుంచి చూసి బౌ 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 అని అరుస్తూనే ఉంది. నాకు 20 నిమిషాలు పట్టింది ఆకులు కట్ చేయడానికి. ఆ 20 నిమిషాల పాటు అరుస్తూనే ఉందప్ప కుక్క. చూసారా, మోగజీవుడు నాకు బాధ్యత లేదని ఊరుకోలే. ఏదో జరగరాంది అక్కడ జరుగుతుంది, ఈ విషయం 10 మందికి తెలియపరచాలి అని ఒక దృక్పథంతో ఆ కుక్క అరుస్తూనే ఉంది. చూసారా ఎంత విశ్వాసం కలదో. కుక్క విశ్వాసం గల జంతువు అబ్బా. ప్రతి జీవుడికి ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. కుక్కల్ని అకారణంగా చంపుతున్నారు, కానీ పిచ్చెక్కిన కుక్క ఏదో కనిపెట్టి దాన్ని స్మాష్ చేయండి, తప్పులేదు. అంతేగాని కుక్కలు అందరి మీద దాడి చేస్తున్నాయని అదని ఇదని డిస్టర్బెన్స్ వచ్చి కుక్కల్ని చంపమాకండి. ఏదైనా కర్మ ఫలితం, దాని కర్మానుసారంగా ఏదైనా కుక్కకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో గ్రహించుకొని దాన్ని స్మాష్ చేయండి, అదేం తప్పు ఉండదు. అది కూడా భగవంతుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే దాని కర్మ కూడా ఆనాటితో విముక్తి పొందుద్ది. ఇంత హెల్త్ ఖరాబ్ అయింది కాబట్టి దానికి ఏదైనా మందు ఉంటే మందులు వాడి దాన్ని కంట్రోల్ చేయండి, అట్లయినా పర్వాలేదు. కానీ దానికి ఎంత బాధ్యత ఉందో చూసారబ్బా. నేను ఇంట్లో ఒకసారి నా హెల్త్ బాగోక నేను బాధపడ్డాను. చూడు, కింద పడ్డా రాత్రి. కింద పడితే చెయ్యి డోక్కుపోయింది, ముఖం అంతా దెబ్బ తగిలింది, కాలు బొట్టన వేలుకు దెబ్బ తగిలి రక్తం గారింది. అయినా నేనేం బాధపడలేదు. ఎందుకంటే నీకేం జరిగిందని అడిగేవాళ్ళు నాకు ఉన్నారు, కానీ వాళ్ళకి అంత అవసరం లేదు. ఉంటే ఉన్న రోజు పండగ, ఉంటే ఉన్నట్టు, లేకపోతే ఒక బాధ్యత తీరింది అనుకోవటమే. కానీ ఇక అంత ప్రాధాన్యత ఇచ్చే రోజులు కావు, పరిస్థితులు ఏం బాగుండలేదు. కాబట్టి
ఇక ఉన్నా లేకపోయినా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. తల్లైనా తండ్రి అయినా చచ్చినా బతికించాలి. బతుకున్నారనుకో ముద్ద పెట్టడం, చచ్చారనుకో ఉపాధి తీరింది అనుకోవటం అట. మరి మాకు తెలియదు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడైతే మేము 4 రోజుల దాకా ఏడ్చాము మాకు తెలియక. మా నాన్నగారు కూడా బాధపడ్డారు, నేను చచ్చిపోకూడదు, నా బిడ్డలను చూసుకొని. ఇంకా 74 ఏళ్ళకు కూడా మా నాన్నగారు నా కళ్ళు చూస్తూ కళ్ళమ్మటి నీళ్ళు బట్ట 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 కార్చుకుంటా కళ్ళల్లోంచి ప్రాణాలు వదిలారు. అంటే నన్ను బతికించవా నన్ను బతికించవా అని అడిగారు నన్ను. నా ప్రయత్నపూర్వకంగా నాకు అప్పుడు పాప కడుపులో ఉంది, నా కూతురు. అయితే ఎన్నో హాస్పిటల్ తిప్పితే ఆయన ఆయుర్వేదం మందు, ఆయనకి ఏం మంచిగా ఉంటారు మనిషి, కాకపోతే దగ్గితే కళ్ళు వస్తుంది. ఆ కళ్ళు వచ్చినప్పుడు ఆయాసం వస్తుంది. ఆయాసం తగ్గించుకోవాలని బంగారంలాగా ఉన్నాడు ఆయన. ఎప్పటి నుంచో ఆయన పెద్ద వయసు, గుండె పెరగడం తగ్గడం అప్పట్లో ఇవన్నీ తెలియదు కదా, 40 సంవత్సరాల క్రితం. అది ఆ వ్యాధి తగ్గించుకోవాలని ఎవరో ఒక చుట్టం మా ఇంటికి వస్తే అతన్ని అడిగాడు, నాకు ఆయాసం వస్తుందిరా, నాకు ఆయాసం తగ్గే మార్గం ఏదైనా ఉంటే చెప్పరా అని అడిగాడు. అడిగితే మామ నీకెందుకు, మన ఊళ్ళో ఒక డాక్టర్ ఉన్నాడు, నేను తీసుకొస్తానని చెప్పేసి అతను తీసుకొస్తే ఆ వచ్చినోడు ఏం చేశాడు, ఆయనకు ఆయాసం వస్తుందని వాడు సొంత తెలివితేటలుగా ఆయాసం వచ్చేది టీబీ పేషెంట్లకే అని ఆలోచించుకొని చెకప్పులు గెప్పుకప్పులు ఏమన్నా చేసి చెంది ఇవ్వాలి మెడిసిన్. అట్లా కాకుండా వాడు ఏం చేశాడంటే టీబీ అనే రోగాలు తెచ్చినాయి వెనకటి రోజులు, అట్లాని దానికి సంబంధించిందట ఏదో ఇచ్చాడు. ఏం లేదు, ఇంత పొడుగు బిళ్ళలు, ఆ బిళ్ళలు వేసుకోమని ఇచ్చాడు కల్లా మా నాన్నగారు గబగబా వాడారు. అది బాగా బలాన్ని తినాలి, తింటేనే ఆరోగ్యం కోలుకుంటారని చెప్పాడు ఆయన. అయితే అప్పటి రోజుల్లో బాగా బలం అంటే చక్కెరకేళీలు అనుకున్నారు. చక్కెరకేళీలు మా అమ్మ ఊరికి పోయి చక్కెరకేళీలు తెచ్చింది. ఆ చక్కెరకేళీలు తింటూ ఆ మందు స్టార్ట్ చేశారు. ఫస్ట్ రోజు ఏమైంది, కళ్ళు తిరిగినాయి. రెండో రోజు ఏమైంది, తూలుడు వచ్చింది, అటు ఇటు తోలుతున్నాడు. నేను ఏదైనా విషయం ఉంటే నెగిటివ్ నేను వెంటనే చెప్తాడు నాకు భగవంతుడు. ఎందుకంటే అది కూడా మా నాన్న ఇచ్చిన ప్రసాదమే. నాకు ఈశ్వరమ్మ తల్లి నేను ఎక్కువ ఆరాధన చేస్తాను, ఆ తల్లి ద్వారా నాకు అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. నాన్న ఇదేదో తేడా వస్తుంది, నువ్వు వేసుకో మాకు అని చెప్పేసి నేను బతినాడు. లేదమ్మా, ఆయుర్వేదం అంటే పెరిగి తగ్గుద్ది, కాబట్టి ఇది అది అట్లా పెరుగుతుంది అంతే, నువ్వేం భయపడ మాకు అని చెప్పేసి అన్నీ చెప్పి మూడో రోజు కూడా వేసుకున్నాడు. మూడో రోజు కూడా పొద్దున సాయంత్రం వేసుకున్నాడు. అవి ఒక్క బిళ్ళే, రెండోది ఏం లేదు. అయితే అన్నం పెట్టినా ఇంత అన్నం తింటున్నాడు, ఏమైనా ఫ్రూట్స్ ఇచ్చినా ఇన్నెన్ని తినేస్తున్నాడు. అసలైతే ఆయనకి పళ్ళే లేవు. అలాంటిది చిక్కుడుకాయ కూర కలిపి పెడితే ఆ చిక్కుడుకాయ తాళ్ళే మింగేస్తున్నాడు. అంటే దయ్యం పట్టిన వాళ్ళు తింటారు చూడు, అట్లా తింటున్నాడు. తిని ఇంకా మనిషి ఫుల్గా తాగినోళ్ళు కనుక ఎట్లా పడిపోతుంటారు, అటు ఇటు పడిపోతున్నాడు. స్టడీ కూర్చోలేకపోతున్నాడు. అప్పుడు మేము చెప్పాడు, నానా నీకు ఈ మందు అస్సలు సరిపడలేదు, నువ్వు మాత్రం వేసుకుంటే మేము ఊరుకోము అని చెప్పేసి నేను మా చెల్లి పేచీ పెడితే బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళి తోలుతున్నాడు కదా, తూలేవాడు ఏం చేసి బకెట్ మీద పడ్డాడు. అప్పటి రోజుల్లో బకెట్లకి ఇంతంత పొడుగు కడ్డీలు ఉండే, ఇట్లా ఆ కడ్డీ కంటలో పొడుచుకొని ఒళ్ళంతా రక్తం, మనిషి అంతా రక్తమయమైపోయాడు. ఎట్లా గట్ట బాత్రూంలోంచి తెచ్చి స్నానం చేయించి మంచం మీద పడుకేసి, ఇది లాభం లేదు, ఇక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే, పోవడం మందులని పక్కన బారేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే నాకు 2 నెలలు మా చెల్లి మొన్న వెళ్ళాం, కాలేజీ దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నారు కొడుకు కోడలు. అయితే మేము తీసుకొని వెళ్ళాం, అన్నయ్యలు కూడా వచ్చారు అనుకుంటా. హాస్పిటల్కి కొడాలి నాగేశ్వరరావు గారు అని ఆయన చాలా గొప్ప వ్యక్తి. నాకు ఒకసారి కాలువలో పడి బెనికి ఇరిగిపోతే ఆయన గారు పీకిపోయింది కాలు పైకి మొత్తం, ఒక కాలుతో నడుస్తున్నాను. మా 3వ అక్క ఎత్తుకొని నన్ను రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి మందులు ఇచ్చేది. అయితే ఆ మందులు సెట్ అయినాయి, నా కాలు మామూలుగా వచ్చింది, అంతా బాగానే ఉంది. అయిన తర్వాత
మా నాన్నగారు ఆయన గారికి ఉంగరం చేసి దండం పెట్టారు. ఒక ఆడపిల్ల జీవితం కాపాడారు డాక్టర్ గారు అని కొడాల నాగేశ్వరరావు గారు ఆయనకి ఇచ్చారు. ఆయనంటే ఆయనకు నమ్మకం అని చెప్పేసి ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి చూపిస్తుంటే మేము చూపిస్తున్నాం, మేము చెప్తున్నాం కదా, ఊరుకోవచ్చుగా. ఊరుకోకుండా ఏం చేశాడంటే, ఎందుకు వచ్చారు పుల్లయ్య గారు మీరు హాస్పిటల్ కంటే, నాకు మొళ్ళు వచ్చినాయి, మొళ్ళు గుత్తి కింద దిగింది, ఆ బాధ నేను భరించలేకపోతున్నాను అని చెప్పాడు. ఇంకేముంది, మేము సార్ అది కాదు, ఇట్లా ఆయుర్వేదం మందు తిన్నాడు, దానివల్ల ఒళ్ళంతా ఇట్లా తూలిపోతున్నాడు అని చెప్పేసి మేము చెప్తుంటే, రోగి చెప్పింది అంటారు కానీ పక్కన వాళ్ళు చెప్పింది ఎండరుగా. వాళ్ళు ఏం చేశారంటే ఆ మొలలు లోపల పీక్కుపోవటానికి ఇంజెక్షన్స్ మందులు అన్నీ ఇచ్చి గ్లూకోజ్ పెట్టి ఇంటికి పొమ్మన్నారు. ఇంటికి తీసుకొచ్చేటికల్లా ఇంకేంది, అప్పుడు 3వ రోజు అయిపోయి 4వ రోజులోకి ఎంటర్ అయ్యాక ఇంటికి పొమ్మండి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం. ఇంటికి తీసుకొచ్చేటికల్లా 5వ రోజు ఈ కాలు చెయ్యి వాపు వచ్చింది. వాపు వచ్చాక ఇంకప్పుడు మమ్మల్ని పట్టుకొని ఏడుస్తున్నాడు. నేను తప్పు చేసి డాక్టర్ గారి దగ్గరికి మీరు తీసుకెళ్తే నేను అది చెప్పకుండా మిమ్మల్ని చెప్పనేయాల్సింది, పెరుగు తగ్గుద్దని నేను ఊరుకున్నాను, కానీ ఇది నన్ను చంపేస్తుందిగా, మీతో నేను ఉండలేనని చెప్పేసి బటపట ఏడ్చాడు. నానా ఎందుకు అంత చేతులారు చేసుకున్నావు నానా, మా కళ్ళ ముందు ఉండకుండా నువ్వు ఇట్లా చేసుకున్నావు అని చెప్పేసి మేమందరం పొల్లుమని ఏడ్చితే సాయంకాలానికి ఏమైంది, తన చేత్తు తనే కాళ్ళ మీద గుడ్డ ఇలా పైకి కిందకి ఇట్లా లాక్కుంటుంటే మాకు భయం వేసి మళ్ళీ సరే ఈసారి మళ్ళీ ఆయన దగ్గర తీసుకుపోతే ఇక ఆయన ట్రీట్మెంట్ చేయరుగా, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ 5 రోజుల తర్వాత రాకుండా ఇప్పుడే వచ్చారని తిడతారని మళ్ళీ మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాం. పెద్ద హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏం మందులు వాడారమ్మా, ఎందుకు ఈ మనిషి ఇట్లా పాడైపోయాడు అని అడిగితే, ఆయుర్వేదం వాడాడు సార్, ఆయుర్వేదం వాడాడు, 3 రోజులే వేసుకున్నాడు, 4వ రోజు మేము అడ్డుపడ్డాము అని అంటే, అమ్మ అది టీబీ మందు, టీబీ లేని వాళ్ళు వేసుకుంటే ఇట్లాగే రియాక్షన్ ఇస్తుంది, ఈయనకి రియాక్షన్ ఇచ్చింది కాబట్టి ఈ మనిషి ఇంకా మనం లాభం లేదు, ఆయన బ్రెయిన్కి సోకుతుంది ఈ ట్యాబ్లెట్, ఆయనకి గంగర్లు అని వస్తాయి, ఇక ఆయన ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియక లాక్కుంటుంటాడు అని చెప్పారు. ఇంకా ఆ విషయం ఆయన కొంచెం తెలుస్తుంది, కొంచెం తెలియట్లా. ఇక అప్పుడు ఒకటే కండ్లేం పట్టి దాటుగా ఏడుస్తూనే ఉన్నాడు. మేము ఏడుస్తున్నాం, మా నాన్న ఏడుస్తున్నాడు. ఇంకా మా వాళ్ళు 4 ఇంజక్షన్లు చేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళండి అమ్మా, మనం ఎంత ప్రయత్నించినా లాభం, బ్రెయిన్కి సోకింది ఇది అని చెప్పేసి పంపించేశారు. ఇంటికి వచ్చాం. సోమవారం మొదలుపెట్టాం మందులు, మళ్ళీ సోమవారం ఉదయం పూటకల్లా ఆదివారం ఏం చేశాడు, ఆదివారం ఇంకా ఎటు పడిపోతున్నాయో కాళ్ళు తెలియదు, లేపుతున్నాడు పడేస్తున్నాడు. తర్వాత చేతులు గుడ్డ ఏదో బట్టలు ఉన్నట్టు ఇట్లా పీక్కున్నట్టు, బట్టలు పైకి పీక్కోవటం వదిలేయటం ఇలాగా చేస్తున్నాడు. అది సోమవారం ప్రొద్దున పూటకల్లా మా అన్నయ్య మళ్ళీ కాలేజీ దగ్గర ఉంటే పిలిపించా, అన్న ఎట్లా అవుతుంది రా నాన్నగారు. అప్పుడు వచ్చారు, అక్కడ తేజశ్రీ డాక్టర్ గారు అని ఉంటే ఆయన గారు వచ్చి చూసి ఇంకా అయిపోతుంది, ఏం లేదు నాన్నగారి పరిస్థితి అని చెప్పేసి గొంతులో పైప్ పెట్టి ఆ కప్పను తీస్తాము అని చెప్పేసి పెట్టారు. మేము మా నాన్నకు తీయొద్దు, అది అట్లనే ఉంచండి, ఇంకా కొన్నాళ్ళని మా కళ్ళ ముందు ఉంటాడని మేము అందరం ఏడ్చాం. వద్దు, ఆ మనిషి ఆ ప్రాణం అట్లా విలవిల్లాడుతుంది అని చెప్పేసి అన్నారు. కపం అనేది ఆ మాట బయటికి తెమడ వస్తుందన్నమాట, తెల్లగా లాలాల జలం వస్తుంది బయటికి. అందుకని ఇంకా అది తీయకపోతే ఆయన కొట్టకలాడుతుంటాడు అని చెప్పేసి డాక్టర్ గారు అది తీస్తానని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా మేమేం చేసాం, మా నాన్న మా అక్కలు చూశాడు, మీకు నాకు రుణం తీరిందమ్మా అని చేయి గట్టిగా పట్టుకొని కళ్ళలో ఇట్లా చూశాడు. నాకు నేను తలాకుని కూర్చున్నా, ఒళ్ళో తలకాయ పెట్టుకొని కూర్చున్నా. ఇక అట్లాగే ఆగిపోయి అట్లా నన్ను బతికించవా అని అడిగినట్టుగా చనిపోయాడు. ఇప్పటికీ ఎప్పుడు కళ్ళు వచ్చినా మా నాన్న నన్ను బ్రతికించవా అని ఏడుస్తున్నట్టే నాకు కళ వస్తుంది. నేను బ్రతికే ఉన్నా కానీ నాన్న నేను దక్కించుకోలేకపోయాను అని నేను ఏడుస్తుంటా. మా నాన్న అంటే మాకు ఎంత ఇష్టం.
మా నాన్న మేము వాటేసుకునేవాళ్ళం. ఎన్ని మా నాన్నకు 64 ఏళ్ళు 68 ఏళ్ళు ఉంటాయి, మాకు తెలీదు. మేము భుజాల మీద ఎక్కి కూర్చున్నాం. గాంధీ తాతలాగా ఉంటాడు, బాగా ముసలాయిలాగా ఉంటాడు. ఎందుకనో మా నాన్నగారు ఆయన 2 కాళ్ళు భుజాల మీద పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి తబలా వాయించినట్టు వాయించుతూ ఉండేవాళ్ళం మేము. మమ్మల్ని ఆయన ఒక్క మాట అనేవాడు కాదు, ఓర్చుకునేవాడు. ఓర్చుకొని మమ్మల్ని నా బిడ్డ నా మీద కూర్చుందని ఎంత సంతోషపడేవాళ్ళు. మరి ఎంత ఇష్టమో ఆయనకి పిల్లలంటే. మా 4వ అక్కని ఊరికి పంపించి గుళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుండేవాడు. బాధ, దానికి సరిగ్గా అన్న ఫుడ్ పెడతారో లేదని బాగా తినగలం విష్ణుక్క. అట్లా ఉండే అప్పుడు ప్రేమలు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఉంటే ఒక ముద్ద తినండి, లేకపోతే బరువు తగ్గిందని సంతోషపడే రోజులే కానీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడే రోజులు కాదు అని చెప్తున్నారు పబ్లిక్గా. మంచిదిగా బాధపడకుండా ధైర్యంగా బతకటమే మంచిది బిడ్డలకి. ఒక తల్లిగా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కొని వాళ్ళు శుభ్రంగా ఉంటమే మనం కోరుకోవాలి కదా. ఇది మళ్ళీ ఇంకో వీడియో పెడతా ఉండప్ప, చాలా లాంగ్ అయిపోయింది, 21 సెకండ్స్ అయింది అనుకుంటా. అది ఇంకో వీడియో పెడతాను. ఇది మనం ఎందుకు మొదలు పెట్టాము, రథసప్తమి గురించి. ఇంకా చిల్లేడాకులు తెచ్చుకొని తల స్నానాలు చేసి అందరికీ తలా కాసినిచ్చి, ఇక నేను ఇంట్లో స్వామివారికి కోడలను చేయమన్నారు పూజ. పంతులు గారు ఇంట్లో వాళ్ళని చేయనియమ్మా, నువ్వు చేయాల మా దేవుడి దగ్గరికి అన్నారు. అందుకని నేను వాళ్ళకి వదిలేసి నేను కట్టిపండు పెట్టి దండం పెట్టి తిని స్వామి అని వెళ్ళా. రేణుకా ఎల్లమ్మ తల్లి గుడికి వెళితే అక్కడ బ్రాహ్మిన్స్ పాలు పెట్టి ఆంటీ గారు కాస్త పాలు పొంగిచ్చరా అన్నారు. అక్కడ పాలు పొంగిచ్చి బియ్యం వేసి కొద్దిగా పంచదార వేసి దండం పెట్టిన. ఆయన ఇదో ఒక అవకాశం నాకు కలిగించావని చెప్పి దండం పెట్టుకొని నేను ఇంకా వచ్చేసాను. ఈ వీడియో మళ్ళీ ఇంకోటి చేస్తూ ఉండండి, చాలా లెంత్ ఎక్కువైద్దో ఏమో, మరి ఏమన్నా అంటారేమో. ఓకే, బాయ్ బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా నాన్నగారి స్టోరీ అదబ్బా. మన తల్లిదండ్రులు, మేము 6 ఆడపిల్లలను, మా నాన్న గురించి మేము ఎంత ఇష్టపడతాము, ఎంత బాధపడతాము. మా అన్నయ్య కూడా ఏడ్చాడబ్బా, అన్నయ్య కూడా ఏడ్చాడు. కాకపోతే భార్యతో కాలేజీ దగ్గర ఉన్నారులే, కానీ మా అన్నయ్య మా వదిన కూడా బాగా ఏడ్చారు. కానీ ప్రేమలన్నీ పోతున్నాయి అబ్బా. యాంత్రికమైన జీవితం అవుతుంది. ప్రేమగా ఉండి బతకొచ్చు అబ్బా. యాంత్రికంగా బతకడంలో ఉపయోగం చెప్పు కదా. మళ్ళీ ఇంకో వీడియో చేస్తూ ఉంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ 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 షేర్. బాయ్.